యూత్ఫుల్ హీరో, యువతకు నచ్చే హీరో ది విజయ్ దేవరకొండ సినిమా కింగ్డమ్ ఎట్టకేలకు వరల్డ్ వైడ్గా ఈరోజు రిలీజ్ అయింది. అండ్ ప్రీమియర్ షోలో కూడా పాజిటివ్ టాక్ అయితే సొంతం చేసుకుంది. ప్రస్తుతానికి తెలుగు రాష్ట్రాల్లో కింగ్డమ్ మూవీ గురించి చాలామంది కూడా ఈ రకంగా మాట్లాడుకొస్తున్నారు. అయితే కింగ్డమ్ మూవీ మొత్తానికి బాక్స్ ఆఫీస్ దగ్గర షేక్ చేయాలని ఎప్పటి నుంచో విజయ్ దేవరకొండ ఈ సినిమా కోసం చాలా ఏండ్లుగా చాలా కష్టపడి పనిచేసి మొత్తానికి ఈరోజు ఎట్టకేలకి సినిమా రిలీజ్ అయింది, మన ముందుకు వచ్చింది. విజయ్ దేవరకొండ కూడా సినిమాకి ముందు చాలా కాన్ఫిడెంట్గా ఈ సినిమాతోటి మనం బాక్స్ ఆఫీస్ షేక్ చేయడం ఖాయం, ఈ సినిమాతోటి మనం హిట్ కొట్టడం ఖాయం అంటూ ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా చాలా కాన్ఫిడెంట్గా చెప్పాడు. అండ్ ఆయన లుక్ కానీ ఆ ట్రైలర్లో చూసినటువంటి కొన్ని ఎలివేషన్ షాట్స్, డైలాగ్ డెలివరీ, మాస్ లుక్ కానీ నిజంగా చాలా ఇన్నోవేటివ్గా కనిపించాయి. మొత్తానికి చాలా బాగా కష్టపడి స్టంట్స్ కూడా చేశాడు ఈ సినిమాలో. అండ్ ఇటు ఆయనకు అన్నగా సత్యదేవ్ మరో హీరో కూడా ఇందులో నటించడం, అండ్ ఆయన పర్ఫార్మెన్స్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉందని చెప్పేసి అంటున్నారు. అయితే ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే ఒక పోలీస్ ఆఫీసర్గా ఒక హీరో అండర్ కవరేజ్ ఆపరేషన్ చేయడం, అంటే ఒక శ్రీలంకకు వెళ్ళడం, అక్కడ వాళ్ళ అన్న సత్య జైల్లో కలుసుకోవడం, సో ఇదంతా కూడా ఒక జనాలని మలుపు తిప్పించే సన్నివేశాలతోటి ఒక రొటీన్ కథ అయినప్పటికీ కూడా చూపించే ఒక ఎలివేషన్ షాట్స్ కానీ స్క్రీన్ ప్లే కానీ చాలా అద్భుతంగా తీశాడు గౌతమ్ తిన్నూరి. సో మొత్తానికి తన మార్క్ ఏంటో ఈ సినిమాలో కూడా చూపించుకున్నాడు. అయితే కథ పాతది, అంటే రొటీన్ కథ అయినప్పటికీ కూడా చూపించే విధానంలో సక్సెస్ అయ్యాడని చెప్పాలి డైరెక్టర్. అండ్ మొత్తానికి ఫస్ట్ హాఫ్లో వచ్చే సీన్స్ కానీ ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా విజయ్ దేవరకొండ తప్ప మనకు ఎవరు కనిపించరు. అంటే ఆ లెవెల్లో ఆ ఎలివేషన్ షాట్స్, ఆయన డైలాగ్ డెలివరీ కానివ్వండి, ఆ ఇంటర్వ్యూలో వచ్చే ఆ ఫైట్ కానివ్వండి, అసలు సినిమాకి ఒక చాలా హైప్ని తీసుకెళ్ళాయి. సో దాని తర్వాత హీరోయిన్ సీన్స్, హీరోయిన్తో ఈ ప్రేమాయణం కానీ ఆ సీన్స్ కూడా యువత కొంత ఎంజాయ్ చేస్తారు. మొత్తానికి ఇటు బీజిఎం, అంటే మొత్తానికి సంగీత దర్శకుడు అనిరుద్ ఇచ్చినటువంటి సంగీతం మాత్రం నెక్స్ట్ లెవెల్. సినిమాని ఈ పాటలు ఆ బీజిఎమ్స్ తోటి నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళినాయి. అంటే కొంత ప్రాణమైతే సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ ప్రాణం పోసిండనే చెప్పాలి. సో మొత్తానికి సితారా పతాకంపై వచ్చినటువంటి ఈ సినిమా మొత్తాన్ని బాక్స్ ఆఫీస్ షేక్ చేసిందా లేదా అనేది, అంటే సెకండ్ హాఫ్ విషయానికి వస్తే కొంత ల్యాగ్ అయిందట్టుగా అనిపించింది. అంటే సినిమా అంటే స్టోరీ పాతదైనప్పటికీ కూడా కథ ఏంటంటే కొంత ల్యాగ్ అయినట్టుగా అనిపించిందని చెప్పేసి ఆడియన్స్ అంటున్నారు. అండ్ అందులో కూడా ఈ బీజిఎమ్స్ సంగీతం వల్ల అండ్ ఇటు మొత్తానికి ఈ సత్యదేవ్ అండ్ విజయ్ దేవరకొండ మధ్యలో వచ్చిన సీన్స్ జనాన్ని కొంచెం ఇంట్రెస్టింగ్గా తీసుకెళ్తాయి. సో ఎక్కడ కూడా కొంచెం అంటే బోరింగ్గా అనిపించదు, ఎందుకంటే రొటీన్ స్టోరీ అయినప్పటికీ కూడా బోరింగ్గా అనిపించకుండా మొత్తానికి ఒక స్క్రీన్ ప్లే అనేది కొత్తదనం తీసుకురావడం వల్ల గౌతమ్ తిన్నూరి కొంత న్యాయం అయితే చేసిందని చెప్పాలి. ఎందుకంటే చాలా సీన్స్లో మీరు అక్కడ గమనించవచ్చు విజయ్ దేవరకొండ షార్ట్స్ కానీ, ఆయన ఎలివేషన్ షార్ట్స్, ఫైట్ సీక్వెన్సెస్, కొన్ని స్టంట్స్ కూడా ఈ సినిమాకి ఎంత వర్కౌట్ చేసి ఎంత కష్టపడ్డాడో మనకు ఆ సినిమా చూస్తే అర్థమైపోతుంది. సో మొత్తానికి ప్రస్తుతానికి మాత్రం కొంత అంటే ఎబోవ్ యావరేజ్ అంటున్నారు. ఎబోవ్ యావరేజ్ అని వచ్చిందంటే ఆల్మోస్ట్ ఇప్పుడున్న దానికి సినిమా హిట్కి దగ్గరలో ఉన్నట్టు అని ఏదైతే ఫస్ట్ షో చూసిన వాళ్ళు, ప్రీమియర్ షో చూసిన వాళ్ళు అయితే ఈ విధంగా చెప్తున్నారు. మొత్తానికి ఈ డే అంతా అయిపోతే నిజంగా సినిమా హిట్టా, ఫట్టా, బ్లాక్ బస్టరా, బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా పడిందా, షేక్ చేసింది అన్నది ఈ డే కంప్లీట్ అయితే కానీ చెప్పలేము. ఎందుకంటే ఇప్పటిదాకా బుకింగ్స్ బాగానే వచ్చాయి, ప్రీమియర్ షోలో పాజిటివ్ టాకే వచ్చింది. అండ్ ఇప్పుడు ఫస్ట్ షో చూసిన వాళ్ళు, అంటే 7 o'clock షోలు, 11 o'clock షోలు చూసిన వాళ్ళు కూడా చాలా పాజిటివ్గానే స్పందిస్తున్నారు. కొందరు మాత్రం రొటీన్ స్టోరీ కొంత ల్యాగ్ అయిందని చెప్తున్నారు. మొత్తానికి సినిమాలో అయితే విజయ్ దేవరకొండ ఒక 1 man షో చేసిందని చెప్పేసి అంటున్నారు. అయితే ఇప్పటిదాకా విజయ్ దేవరకొండ చేయనటువంటి పాత్ర ఇది, కొంచెం మాస్, వెరీ మాస్. సో మనం ఇప్పటిదాకా విజయ్ దేవరకొండ ఒక లవర్ బాయ్గా చూసాం. సో దీంట్లో ఏంటంటే ఒక కమర్షియల్ హీరో కనిపిస్తాడు మనకు. సో కమర్షియల్ లుక్, రగడ్గా కనిపించే ఆ లుక్ కానీ కొంత మనకి నిజంగా విజయ్ దేవరకొండ కొత్తదనం మనం చూడొచ్చు ఈ సినిమాలో. సో
ఆ విషయంలో మాత్రం విజయ్ దేవరకొండకి 100కి 100 మార్క్స్ వేయచ్చు. ఎందుకంటే ప్రీవియస్ మూవీస్ చూసుకుంటే ఈ సినిమాలో ఆయన కష్టం, ఆయన ఏదైతే యాక్టింగ్ స్కిల్స్ కానివ్వండి, ప్రతిదీ కూడా ఒక మార్క్ అనేది ఈ సినిమా ద్వారా మనం ఆయనకు వేయచ్చు. సో మొత్తానికి సినిమాకి రేటింగ్ కూడా చాలా కొన్ని వెబ్సైట్స్, కొన్ని ఛానల్స్, సోషల్ మీడియాలో వచ్చింది మాత్రం 5కి 2.5 రేటింగ్ ఇస్తున్నారు. సో మనం కూడా 2.5 రేటింగ్ అయితే ఇస్తాము. సో ఎందుకంటే సినిమా విజయ్ దేవరకొండ కోసం మాత్రం చూడాలి. ఎందుకంటే ఎంత కష్టపడ్డాడని ఆ సినిమా ద్వారా మనకు అర్థమైపోతుంది. ఎందుకంటే కష్టపడ్డాడు కాబట్టి ఆ రోజు ప్రీ రిలీజ్ ఈవెంట్లో చాలా కాన్ఫిడెంట్గా చెప్పాడు. మొత్తానికి సినిమా బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుందాం. మొత్తానికి సినిమా రివ్యూ అయితే ఇది. సో ప్రస్తుతానికి మొత్తం సినిమా గురించి చాలా పాజిటివ్గానే జనాలు స్పందిస్తున్నారు. మరి ఈ డే కంప్లీట్ అయితే ఎంతవరకు కలెక్షన్లు వస్తాయి, మరి బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా పడుతుందో షేక్ చేస్తుందో అనేది మాత్రం మరి కొన్ని గంటల వరకు మనం ఆగాల్సిందే.